వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు సీనియర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, కేసీఆర్కు ఈ రాష్ట్ర సర్కార్ మాత్రం నోటీసులు పంపించింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది రాజకీయ ప్రేరేపిత చర్య. కేసీఆర్ గారి కుటుంబాన్ని అపాస్పాలు చేయాలి, జైలుకి పంపాలని చెప్పి ఒక దురాలోచనతో ఈ నోటీసులు పంపించడం జరిగింది. కాళేశ్వరంలో ఒక 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని పేద రాజకీయం చేస్తుంది. సుంకిశాలలో రిటైనింగ్ వాళ్ళు పడిపోయింది. ఎస్ఎల్బీసీ టన్నులో 9 మంది చనిపోయినరు. మరి పెద్దవాగుల గేట్లు కొట్టుకుపోయినాయి. దాని మీద ఎటువంటి ఎంక్వైరీ లేదు, ఎటువంటి కమిషన్ లేదు. కేవలం దీని మీద కమిషన్ వేసి ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలనే కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి గారు సర్కారు చేస్తున్న పనులని ఈ సందర్భంగా మనవి చేసుకొని తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా దాన్ని గమనిస్తుంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో గట్టిగా జవాబు చెప్తాం. అంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినం అని చెప్పుకుంటున్నారు. గతంలో కూడా ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టింది. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేనప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు బతకలేరా? ఎందుకు ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఈ ప్రాజెక్టు ఇంత త్వరగా ఎందుకు కూలిపోవాల్సిన అవసరం వచ్చింది? అంటే కమిషన్ల గురించి చేసిన ప్రాజెక్టే ఇది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులు అనుకుంటున్నారు కానీ తెలంగాణ కట్టిన ప్రాజెక్టులు కానీ తెలంగాణ ప్రభుత్వం బీడిపోయి పాలమూరు రైతులందరూ కూడా దేశం మొత్తం కూడా కూలీలుగా పోయి మరి ఇతర రాష్ట్రాల్లో బతికిన ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి పని కోసం తెలంగాణ రాష్ట్రానికి వస్తుందంటే దాని ఘనత కేసీఆర్ గారిది. ఎందుకు వస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా నీళ్ళు అందుతున్నాయి, పుష్కలంగా రైతాంగం సంతోషంగా ఉంది, అత్యధిక ధాన్యం దిగుబడి వస్తుంది. వీడికి వస్తే పని కూడా దొరుకుతుంది, మా పొట్ట నింపుకోవచ్చు అని చెప్పి ఇతర రాష్ట్రాల నుంచి మైగ్రేట్ అయ్యి కొన్ని లక్షల మంది ఇలా హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నివసిస్తుందంటే దానికి మూల కారణం కేసీఆర్ గారు. ఈ గణాంకాలు చాలు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే 2014 వరకు మన ధాన్యం దిగుబడి ఎంత ఉంది, 2023లో ధాన్యం దిగుబడి ఎంత ఉంది, మరి ఏ విధంగా పెరిగింది, ఎందుకు పెరిగింది అన్న సంగతి ప్రజలే నిర్ణయిస్తారు. మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంత ధాన్యం దిగుబడి ఎట్లా పెరిగింది? దానికి కావాల్సిన నీళ్ళు అందించింది, దానికి కావాల్సిన కరెంట్ అందించింది, దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తే ఈ ధాన్యం దిగుబడి పెరిగింది. అంత మాత్రం ఆలోచన బుర్ర కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ మంత్రి ఒక ఆయన అంటున్నాడు, అంటే కేసీఆర్ విచారణకు హాజరైతే ఏమవుతుంది, నోటీస్ తీసుకుంటే ఏంటి, ఎందుకు రాలేకపోతున్నాడు, ఎందుకు తప్పు చేయనప్పుడు రావచ్చు కదా అని చెప్పేసి కూడా మంత్రి అంటున్నాడు. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? రామని ఎవరంటున్నారు? నిన్ననే నోటీసులు వచ్చినాయి కదా, 5 తారీఖు దాకా వెయిట్ చేస్తే న్యాయ నిపుణులతో సంప్రదించి ఏ విధంగా జవాబు చెప్పాలో ఆ విధంగా జవాబు చెప్తాం. సో ఇంకో విషయానికి వస్తే ఇక్కడ కేసీఆర్తో పాటు అంటే అక్కడ అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుకు, అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న ఈటల రాజేందర్కి కూడా ఈ నోటీసులు వచ్చినాయి. అంటే ఈయన 5 తారీఖు నాడు కేసీఆర్ అటెండ్ అయితే 6 తారీఖు నాడు హరీష్ రావు, 9 తారీఖు నాడు ఈటల రాజేందర్ కావాలని చెప్పేసి ఇక్కడ పేర్కోవడం జరిగింది. బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్ముక్కైపోయినాయని చెప్పి ప్రజలు భావిస్తుంది కాబట్టి బీజేపీ కూడా నోటీసులు ఇస్తే మేమేం కుమ్ముకు కావాలని చెప్పుకోవచ్చు అని కానీ ఈటల రాజేందర్కి నోటీస్ ఇస్తుంది, అంతేగాని వేరే ఏం లేదు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. కావాలనే కేసీఆర్ కుటుంబం పైన, కేసీఆర్ పైన ఇది కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న పన్నాగం అని చెప్పేసి ఇక్కడ సుధీర్ రెడ్డి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఈటల రాజేందర్కు మాత్రం నామమాత్రకంగానే నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే కేవలం బీఆర్ఎస్ను టార్గెట్ చేసి, అంటే కేసీఆర్ను టార్గెట్ చేసే ఈ నోటీస్ తప్పగానే ఈటల రాజేందర్కు ఎలాంటి ఎఫెక్ట్ పడదు అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.